మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనము. పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక. ప్రియ దైవజనమా, దావీదు గొల్యాతుతో తలపడడానికి వెళ్ళుచున్న సందర్భంలో సౌలు రాజు దావీదుతో పలికిన మాట ఇది: సింహ బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ గొల్యాతు చేతి నుండి కూడా నన్ను విడిపిస్తాడని దావీదు పలికినప్పుడు సౌలు దావీదుతో అంటాడు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని. అవును ప్రియ దైవజనమా, జీవము గల దేవుని నామము పేరట దావీదు గొల్యాతు పైకి యుద్ధానికి వెళ్తాడు, జయాన్ని పొందుతాడు. మన పోరాటాలలో మనకు జయమును అనుగ్రహించేది దేవుని నామమే. మరొక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 44వ కీర్తన 3వ వచనము. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. ఆనాడు ఇశ్రాయేలీల పోరాటాలలో వారు కత్తి చేత, ఈటె చేత జయాన్ని పొందలేదు. వారికి జయమునిచ్చినది దేవుని దక్షిణ హస్తము, దేవుని ముఖ కాంతి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ పోరాటము గుండా వెళ్ళుచున్నప్పటికీ దేవుని నామాన్ని ఆశ్రయిస్తే ఆయన దక్షిణ హస్తము నీకు తోడుగా ఉండి ఆయన ముఖ కాంతిని నీ మీద ప్రసరింపచేసి నీకు జయాన్ని అందిస్తాడు. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే మనము వెళ్ళిన చోటనెల్లా జయము పొందాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి, ఆయన సన్నిధి మనతో కూడా ఉండాలి. ఆనాడు మోషే అంటాడు, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మేము ఇక్కడ నుండి బయలుదేరము అని. అవును, మనము వెళ్ళుచున్న స్థలాలలో మన కార్యము సఫలము కావాలి అంటే, మనము జయము పొందాలి అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. అప్పుడు మన కార్యములన్నిటిలో మనము జయము పొందుతాము. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము స్థిరపరచబడుతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము సఫలమవుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ దైవజనమా, పరిచర్యలో మనము ఏ స్థలానికి వెళ్ళినప్పటికీ జయాన్ని పొందుకోవాలి అంటే దేవుని ప్రభావమును ధరించుకునే వారముగా ఉండాలి. చూడండి, 45వ కీర్తన 3వ వచనము, 4వ వచనము. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును, వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. ప్రియ దైవజనమా, పరిచర్యకు మనము వెళ్ళుచున్నప్పుడు ఆ స్థలములో సాతాను దుర్గములను పడగొట్టి దేవుని రాజ్యమును స్థాపించాలి అంటే మనము దేవుని తేజస్సును, దేవుని ప్రభావమును ధరించుకునే వారముగా ఉండాలి. చూడండి, దేవుని నీతి స్థాపించే బిడ్డలుగా మనం ఉండాలి అంటే దేవుని రాజ్యము భోజనము, పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈనాడు పరిచర్యకు వెళ్ళేవారు భోజనాన్ని ఆశించి వెళ్తున్నారు, ధనాపేక్ష కలిగి వెళ్తున్నారు. కానీ మనము వెళ్ళవలసింది దేవుని నీతిని స్థాపించడానికి. ఏ రీతిగా వెళ్ళాలి? మన కత్తిని మనము మొలను కట్టుకొనాలి, అనగా వాక్యమును చేత పట్టుకొని దేవుని తేజస్సును, దేవుని ప్రభావమును ధరించుకొని వెళ్ళేవారముగా ఉండాలి. కల్పనా కథలతో, వాక్చాతుర్యముతో, కళ్ళబుల్లి మాటలతో మనుషులను మభ్యపరుస్తూ వాక్యము ప్రకటించడం దేవుని చిత్తము కాదు. దేవుడు మనలను ఏర్పరచుకున్నది దేవుని వాక్యమును ఖండితముగా ప్రకటించుటకు, హెచ్చరించుటకు, ఉపదేశించుటకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు.
ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పరిచర్యలో నీవు వాక్యాన్ని చేతబట్టుకొని సత్యమును ప్రకటించడానికి ప్రయాసపడుతూ ఉన్నట్లయితే, దేవుని ప్రభావమును ధరించుకొని వెళ్ళినట్లయితే తప్పక నీవు ఆ స్థలములో జయమును పొందగలవు. సాతాను దుర్గములను పడగొట్టి ఆ ప్రాంతమును దేవుని పాదాక్రాంతము చేయగలవు. ఆయన ప్రభావము మనమెలా ధరించుకొనగలము? ఆనాడు రక్తస్రావ రోగి ఆయన వస్త్రపు చెంగు ముట్టినంత మాత్రముననే ఆయన ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమె స్వస్థత పొందుకుంది. అవును, మనము దేవుని సన్నిధిని సమీపించి ఆయన పాదముల చెంత మొరపెట్టినప్పుడు, గోజాడినప్పుడు దేవుడు తన ప్రభావమును మనకు ధరింపచేసి తన నోటి బూరగా మనలను నిలువబెట్టుకొని దేవుని రాజ్య స్థాపనలో ఒక పాత్రగా మనలను వాడుకుంటాడు. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీవు ఏ పోరాటములో ఉన్నప్పటికీ దేవుని నామాన్ని ఆశ్రయిస్తే జయమును పొందుకుంటావు. ఏ కార్యము తలపెట్టుచున్నప్పటికీ దేవుని సన్నిధిని నీతో కూడా ఉంటే నీ వెళ్ళిన ప్రతి ప్రాంతములో జయమును పొందుతావు. అలాగే పరిచర్యలో దేవుని ప్రభావమును ధరించుకొని సత్యవాక్యమును చేతబట్టుకొని దేవుని నీతిని స్థాపించడానికి నీవు బయలుదేరితే ఆ ప్రాంతమును ప్రభు పాదాక్రాంతము చేయగలవు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన దినములన్నిటిలో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానించుకొనడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే నాయన ఈ వాక్యము వినుట ద్వారా నీ నామమును ఆశ్రయిస్తున్నారో అటి వారి పోరాటములలో జయమును దయచేయండి. ఎవరైతే నీ సన్నిధి తోడును కాంక్షిస్తూ నిన్ను గోజాడుతున్నారో వారికి నీ సన్నిధిని తోడుగా ఉంచి వారు వెళ్ళిన ప్రతి స్థలములో జయమును దయచేయండి. ఎవరైతే వారి పరిచర్యలోని ప్రభావమును ధరించుకొని సత్యవాక్యమును చేతబట్టి నీ రాజ్యమును స్థాపించడానికి బయలుదేరుతున్నారో ప్రభువా, అట్టి వారిని నీ మహిమతో నీ ప్రభావముతో నింపి సాతాను దుర్గములను పడగొట్టే కృపను, అభిషేకమును అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, షారోన్ మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. గమనించి ప్రతి ఒక్కరూ నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీయులను 20 సంవత్సరములు కఠినమైన బాధ పెట్టిన కనాను రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.